హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం తున్వాల్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట. వీళ్ళ దగ్గర ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసినాం, దీన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ షోరూమ్ చూసుకుంటే మనకు తిరుపతి డిబిఆర్ హాస్పిటల్ ఉంది, కొర్లగుంట ఏరియాలో. డిబిఆర్ హాస్పిటల్ పక్కనే అయితే ఈ షోరూమ్ అయితే వస్తుంది అనమాట. మనకు నేరుగా అంటే శ్రీనివాసం బ్యాక్ సైడ్ వస్తుందండి. ఎందుకు మీకు అడ్రస్ క్లియర్ గా చెప్తున్నానంటే, మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇది దగ్గరే, బస్ స్టాండ్ నుంచి కూడా మనకు దగ్గరే అవుతుంది అనమాట. కాబట్టి షోరూమ్ అయితే మనకు వచ్చి డిబిఆర్ హాస్పిటల్ పక్కనే తున్వాల్ షోరూమ్ అయితే వస్తుంది. ఇంకా వెహికల్ చూసుకుంటే ఇది రోమా ఎన్ అండి, రోమా ఎన్ తున్వాల్ నుంచి మంచి డిజైన్ అండ్ లుక్ తో అయితే వచ్చింది. ఈ వెహికల్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. వెహికల్ బ్యాటరీ ఏమి, అలాగే కాస్ట్ ఎంత, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళ దగ్గర మనకు ఆగస్ట్ 15th కు సంబంధించి ఇండిపెండెన్స్ డే సంబంధించి ఆఫర్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ముందుగా మనము బిల్డ్ క్వాలిటీ చూద్దాం. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది. వెహికల్ బిల్డ్ క్వాలిటీ అయితే అమేజింగ్ అండి. మీకు ప్రైస్ కు తగినట్టే వెహికల్ క్వాలిటీ కూడా ఉంటుందన్నమాట. ఇది చూసుకుంటే మనకు చాలా అంటే చాలా మంచి ప్రీమియం లుక్ తో అయితే వస్తుంది మీకు. అలాగే ఇక్కడ వచ్చి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది, ఇక్కడ డిఆర్ఎల్ లైట్స్ వస్తాయి. మన తున్వాల్ బ్రాండింగ్ వచ్చేసి మనకి ఇదంతా ఒక అమేజింగ్ లుక్ అనమాట. మన దగ్గర దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి గ్రీన్ వస్తుంది, ఒకటి మనకు ఈ విధంగా రెడ్ కలర్ అయితే వస్తుంది అనమాట. అలాగే దీనికి మడ్ గార్డ్ చూడండి ఎంత స్ట్రాంగ్ గా, హైట్ గా మనకు చూడడానికి అయితే మంచి లుక్ లో అయితే ఉంది అనమాట. వెహికల్ కూడా కొద్దిగా హైట్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ టైర్స్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ 90/90 12 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది చూడండి, పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఇది తున్వాల్ బ్రాండింగ్ కూడా ఇక్కడ అంతా బ్రాండింగ్ వాళ్ళు ఇచ్చారు చూడండి. ఇది కూడా ఒక రకంగా మనకు హైలైట్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి ఒక చిన్న సింబల్ ఇచ్చి మనకు తున్వాల్ అని రాసి వచ్చింది. ఇదంతా బాగుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఎల్ఈడి మనకి ఇండికేటర్స్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా ఈ సైడ్ మనకు ఇండికేటర్స్ వచ్చాయి. మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఫస్ట్ డిజైన్ చూద్దాం. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఒక క్రీమ్ కలర్ ప్యాటర్న్ లో మనకి ఈ భాగం అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ హుక్ కూడా ఇచ్చారు చూడండి. మనకి ఈ విధంగా హుక్ అయితే వస్తుంది అనమాట. మనకు కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. కీ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి. మనకు చూసుకుంటే ఇందులో కీ చూసుకుంటే ఈ విధంగా మనకు యాంటీ థెఫ్ట్ అలారం కానీ, అలాగే కీలెస్ ఎంట్రీ కానీ, ఇలాంటి ఆప్షన్స్ అన్ని దీంట్లో వస్తాయండి మనకి ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ చిన్న గ్లవ్ బాక్స్ కూడా వస్తుంది చూడండి. మనకి ఇక్కడ దీని లోపల గ్లవ్ బాక్స్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఏదైనా వస్తువులు ఏదైనా మన ఫోన్, మొబైల్ లాంటివి అలాంటి చిన్న వస్తువులు దీని లోపల పెట్టుకోవచ్చు. ఇంకా మనము కీ ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసినప్పుడు మనకు కీ ఆన్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి. మనకు కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో అన్ని మనకి ఇవ్వడం జరిగింది. మామూలుగా ఎల్ఈడి లైట్స్ డిస్ప్లే వస్తుంది, కానీ మనకి ఈ విధంగా అంత క్లియర్ గా ఉండదు అనమాట. దీంట్లో మనం గమనిస్తే డిస్ప్లే మొత్తం క్లియర్ గా ఉంది. మనకి ఇక్కడ పార్కింగ్ మోడ్ లో ఉన్నట్టు చూపిస్తుంది. అలాగే ఎన్ని వోల్ట్స్ ఉందనేది చూపిస్తుంది. సైడ్ ఇండికేటర్స్ వేసాం కదా, ఇండికేటర్ స్విచ్ కనపడుతుంది. అలాగే ఇక్కడ మనకు లైట్ లాంగ్ షార్ట్ లైట్ వేసేటప్పుడు వచ్చే సింబల్ కూడా కనపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు తున్వాల్ బ్రాండింగ్ వచ్చి స్పీడోమీటర్, ఓడోమీటర్ లాంటి ఆప్షన్స్ కూడా దీంట్లో ఫుల్ గా కవర్ చేశారనమాట. డిస్ప్లేలో మినిమల్ గా ఉన్నా కూడా వాళ్ళు దీన్ని క్లియారిటీ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. మనకి ఇంకా మోడ్స్ చూసుకుంటే మనకు ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, ఈ విధంగా మోడ్స్ అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ మోడ్స్ అయితే మనకు క్లియర్ కనపడుతుంది అనమాట. ఇది వచ్చి మనకు లైటింగ్ స్విచ్ అయితే వస్తుంది, పార్కింగ్ మోడ్ వస్తుంది. ఓకే, ఇది వచ్చి మనకి ఎమర్జెన్సీ అండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఒక 5-10 కిలోమీటర్స్ వరకు మనం ఇది ఆన్ చేసినప్పుడు మన వెహికల్ అయితే తీసుకెళ్లి పోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పుడు లైట్స్ అండి. లైట్ ఇది లాంగ్, హైట్ ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఇండికేటర్స్ కండి. తర్వాత హార్న్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది హజార్డ్ లైట్స్ అండి. హజార్డ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు మనకు 4 పక్కల లైటింగ్స్ అయితే కనబడతాయి అనమాట. మనకి ఇటు సైడ్ ఇట్లా 4 పక్కల లైట్స్ అయితే కనపడతాయి. అలాగే మనకి ఇక్కడ టైల్ ల్యాంప్ చూడండి ఎలా ఉంది అనేది. అలాగే మనకి ఇక్కడ వచ్చి నెంబర్ ప్లేట్ కింద ఒక బోర్డు అయితే రావడం జరిగింది, గ్రీన్ బోర్డు. ఇది నాన్ రిజిస్ట్రేషన్ అయితే కాదు, కాబట్టి ఏం నో ప్రాబ్లం. అలాగే ఇక్కడ రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇంకా మనకి ఇక్కడ హబ్ మోటార్ అయితే రావడం జరిగింది. ఈ బ్యాక్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది కూడా మనకు బ్యాక్ సైడ్ 90/90 12 ఇంచెస్ టైర్ తో వస్తుంది. అందుకే మనకు 250 వాట్స్ మోటార్ అయితే దీంట్లో రావడం జరిగింది అనమాట. పీక్ పవర్ అయితే వచ్చి మనకు 800 వాట్స్ వరకు పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. ఇంకా లైటింగ్స్ చూడండి, మనకు ఈ సైడ్ లో కూడా లైటింగ్స్ అయితే రావడం జరిగింది. ఈ లుక్ కూడా మనకు చాలా బాగుంది. ఈ సైడ్ లో మనకు ఈ లుక్స్ చూడండి ఎలా ఉందనేది. అలాగే మనకి ఇక్కడ ముందర మనకు ఇండికేటర్స్ కూడా మీరు గమనించవచ్చు. అలాగే డిఆర్ లైట్స్ కానీ
అలాగే ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ కానీ రెండు కూడా ఎలా ఉందో చూడండి. మీకు లైటింగ్ అయితే చాలా బాగుందన్నమాట. మనకు హై లో ఇవన్నీ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. విజిబిలిటీ అయితే చాలా బాగుందండి. మనం ఇక్కడ చూసేటప్పుడే మీకు అర్థమవుతుంది, విజిబిలిటీ చాలా బాగుంది. వెహికల్ అయితే చాలా లుక్ అయితే ఉంది. అలాగే దీని కాస్ట్ విషయంగా మాట్లాడుకుంటే దీని రేంజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు సీటింగ్ కూడా గమనించండి ఎలా ఉందనేది. సీట్ కూడా చాలా స్మూత్ గా మనకు కూర్చున్నప్పుడు ఒక మంచి లెదర్ ఫినిష్ తో, అలాగే మనం కూర్చోడానికి మంచి ఫోమ్ తో చాలా బాగుందన్నమాట. ఇంకా అలాగే మనకు బూట్ స్పేస్ ఓపెన్ చేస్తాం చూడండి. బూట్ స్పేస్ చూడండి ఎంత ఉన్నదో. దీంట్లో మనకు 30 తక్కువ అన్నీ కూడా మనకు 30-35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. హెల్మెట్ పెట్టుకోవచ్చు, లేదంటే కొన్ని వస్తువులు పెట్టుకోవచ్చు. అన్ని పెట్టుకున్నా కూడా మనకు గ్యాప్ అయితే ఉంటుంది. దానికి అలాగే మనకి ఇక్కడ దీని ఛార్జర్ అయితే వస్తుంది అనమాట. మనకు ఒక 6 hours ఛార్జింగ్ అయితే పడుతుంది. ఈ విధంగా ఛార్జింగ్ ఉంటుంది. అలాగే మనకు 72 watts అనమాట ఛార్జర్ ఇది. అలాగే మనకి ఇక్కడ MCB అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకు గ్యాబ్రిల్ చూడండి ఎలా ఉందనేది. చాలా స్ట్రాంగ్ గ్యాబ్రిల్, అలాగే వైడ్ గాను ఉందన్నమాట. ఇది కూడా ఈ వెహికల్ కి ఒక మంచి లుక్ అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చి రేంజ్ చూసుకుంటే మనకు 90 kilometers రేంజ్ అయితే వస్తుంది. కాస్ట్ మనకు 85,000 వరకు కాస్ట్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మనకు ఇండిపెండెన్స్ ఆఫర్ అయితే ఉంది. ఇండిపెండెన్స్ డేకి మనకు వచ్చి 5,000 అలాగే 10,000 15,000 వరకు వీళ్ళు డిస్కౌంట్ అయితే ప్రతి వెహికల్ మీద మనకు ఇస్తున్నారనమాట. వెహికల్ ను బట్టి మనకు 5,000 10,000 15,000 వరకు మనకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అది ఇండిపెండెన్స్ డే వరకే ఉంటుంది అనమాట. మీరు వచ్చి చూడండి, వచ్చి చూసి మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు నచ్చిన తర్వాతనే వెహికల్ కొనుక్కోండి. చాలా బాగున్నాయి వెహికల్స్, అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర, మీరు గమనించవచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. కొత్త మోడల్స్ కూడా కొన్ని వచ్చాయి. ప్రస్తుతానికి నేను ఈ వీడియో పెడుతున్నాను, తర్వాత మిగతా వెహికల్స్ కూడా నేను వీడియో మీకు పెడతాను, మీరు గమనించవచ్చు. అన్ని వెహికల్స్ బాగున్నాయి చూడండి. కలర్స్ కూడా మీకు చాలా కలర్స్ అయితే వచ్చాయన్నమాట. చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా సూపర్ గా ఉందండి. మనకు ఒక కొత్త లుక్ లో అయితే వస్తుందని చెప్పొచ్చు. మీకు కావాలంటే కూర్చొని చూపిస్తాను చూడండి. ఇది హైట్ కానీ, అలాగే మీకు బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు మీరు గమనించవచ్చు. పికప్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, మంచి పికప్ అయితే ఉందన్నమాట వెహికల్ అయితే. మనకి ఇక్కడ కాల్ కూడా మీకు చూడండి బాగా నీట్ గా సెట్ అవుతుంది. అలాగే వెహికల్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా వెహికల్ ఎట్లా ఉందని. వెహికల్ అయితే బాగుందండి. ఇంకా మీరు షోరూమ్ వచ్చి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. వెహికల్ చూసిన తర్వాత మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత మీరు కొనుక్కోవచ్చు అనమాట. చూసారు కదా, ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.